నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .in న్యూస్. కూటమి ప్రభుత్వంలో ఉదయం నుంచి ఒక పెద్దావిడ బిల్డింగ్ కూలదోస్తున్నారనేసి అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. తిరుపతిలోని తిలక్ రోడ్లో ఉన్న మెయిన్ రోడ్కి ఉంది ఈ బిల్డింగ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ని ఈరోజు ఉదయం అయితే కూలదోశారు. అసలు దీనికి సంబంధించి ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు మరి ఈ బిల్డింగ్ అయితే కొట్టివేయాలనేసి అని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులే కొంతమంది రెఫర్ చేసి లోకేష్ ఆఫీస్ నుంచి, చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి కూడా చెప్పారు అనేసి అని చెప్పి ఇక్కడ ఆ బిల్డింగ్ అయితే కూలవేయడానికి వచ్చారు మున్సిపాలిటీ అధికారులు. అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఆ పెద్దావిడ కూడా 40 ఏళ్ళుగా టీడీపీకి సంబంధించి మేము కష్టపడ్డాము, అయితే ఇటువంటి మా టీడీపీ హయాంలోనే మాకు ఇంత అన్యాయం జరుగుతుందా అనేసి అని చెప్పేసి కూడా ఆమె గోరును విలపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. లైవ్లో మీరే చూడొచ్చు ఈ విజువల్స్. ఆ పెద్దావిడ కూడా ఏం చెప్తోంది అనేది కూడా, అసలు స్థానికంగా టీడీపీ నాయకులు ఎవరున్నారనేది కూడా ఆ పెద్దావిడే చెప్తారు. నా పేరు జి ఇంద్రాణి. మాది తిరుపతి బర్త్ ప్లేస్ అంతా కూడా. మా 70 ఏళ్ల ముందు మా ఇల్లు కట్టినారు డూప్లెక్స్ బంగ్లా. 70 ఏళ్ల ముందు కట్టినప్పుడు అప్పుడు రాని ఎంక్రోచ్మెంట్ ఇప్పుడు వచ్చిందంట వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు వచ్చిందంట ఎంక్రోచ్మెంట్. వచ్చి వాళ్ళు 4 అడుగులు ఉండి కొట్టేస్తామంటే సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత కూడా పక్కన వాళ్ళకి మాకు 2 feet అని డిస్ప్యూట్ ఉంది. దాన్ని మేము కోర్టులో వేసి ఉంటాము. అది జరుగుతూ ఉంది. ఇంజక్షన్ ఆర్డర్ మాకు ఇచ్చినారు జూలై వరకు. అది జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం సంబంధం? మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళు వచ్చి కొడతామంటా ఉన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీతో మీకేం సంబంధం? కోర్టులో కేసు జరిగేటప్పుడు సివిల్ మ్యాటర్కి మీకేం సంబంధం? మీరు వచ్చి కొట్టామనేసి పోలీసులు, రిజర్వ్ పోలీసు ఇంతమంది అవసరమా? మేమేమైనా నక్సలైట్లమా? ఇంకేమన్నానా? మేము తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాం. ఎంతో ఖర్చు పెట్టినాం డబ్బులు. మా అన్న అడ్వకేట్ జనరల్ మనోహర్ నాయుడు, ఎన్టీ రామారావు పీరియడ్లో మా అడ్వకేట్ జనరల్. మా నాన్న 70s లో ఫేమస్ లాయర్ తిరుపతిలో, ఎల్లంటి మున్స్వామి. ఇటువంటి ఫ్యామిలీకి ఇంత అన్యాయం జరుగుతూ ఉందంటే మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? మేము ఏదైనా మున్సిపల్ ఆఫీసుకు పోయి చెప్తా ఉంటే, పోలీస్ స్టేషన్కి పోయి చెప్తా ఉంటే మాకు లోకేష్ ఆఫీస్ గారి నుంచి వచ్చింది, ఆఫీసు నుంచి చంద్రబాబు నాయుడు ఆఫీసు నుంచి మాకు ప్రెషరు. కాబట్టి మమ్మల్ని చేయమంటా ఉంటారు. కాబట్టి మేము చేస్తూ ఉన్నామంటే మేమేం అన్యాయం చేసినాము చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ గారికి కానీ? ఏం అన్యాయం చేసిన? వాళ్ళ పార్టీకి మేము కష్టపడ్డాము, అదా మేము చేసిన అన్యాయము? మొన్న మా ఊర్లో కమ్మపల్లి 10 kilometers రామచంద్రపురం మండలం, అక్కడ మా తెలుగుదేశం పార్టీ ఉందని 35 లక్షలు ఖర్చు పెట్టి నేను ఒక కమ్యూనిటీ హాల్ 10 మందికి ఉపయోగపడుతుంది ఖర్చు పెట్టాను. అట్లా చేసేట మా పార్టీ అని మేము ఎంత కష్టపడతా ఉంటే మీకేమంత కక్ష మా మీద? మమ్మల్ని ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తారు మీరు? మా బిల్డింగ్ ఒకటే ఎంక్రోచ్మెంట్ ఉందా? మిగతా వాళ్ళది లేదా? స్థానిక నాయకులు ఎవరైనా ఉన్నారమ్మా? రవినాయుడు అని అంటా ఉన్నారు. రవినాయుడు వాళ్ళు పక్కన వాళ్ళకు సపోర్ట్ చేసి కొట్టేస్తా ఉన్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఫుల్గా ఉంది కాబట్టి మమ్మల్ని ఇట్లా టార్చర్ పెడతా ఉంటారు. నా వయసు 75 years. ఒక్కదాన్ని ఉంటా. మా భర్త చనిపోయినాడు లాస్ట్ ఇయర్. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే పోలీసులు మాటికి నోటీస్ ఎత్తుకొని వచ్చేది, స్టేషన్కి రా అని చెప్పేది. అన్యాయంగా FIR బుక్ చేసినారు. మా బిల్డింగ్ వాళ్లే కొట్టి మా మీద పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అదంతా కూడా మేము రికార్డ్ చేస్తున్నాం. అన్యాయం చూసి ఆమె వచ్చి ఇక్కడ నిలబడతా ఉంది. ఆమె ఒక లేడీకి అన్యాయం జరుగుతా ఉంది, ఏజ్డ్ ఉమెన్ అనేసి. తెల్లవారి ప్రతిరోజు తెల్లారి 6 గంటలకు ఆమె దగ్గరికి వస్తారు. ఆమె నిద్రపోతూ ఉంటుంది. 70 సంవత్సరాల ఆడ ఉంటుంది. ఇది ఇల్లు ఉండేది ఒక మధ్యలో ఉంది. ఈ పక్క 1 kilometer ఉంది, ఈ పక్క 1 kilometer ఉంది. ఈ పక్క లేకుండా మధ్యలో ఉండి ఆమె ఇల్లే కొట్టాలంటారు. ఒక ముసలామె కింద బ్యాంక్ ఒకటి ఉంది. ఏదైనా జరిగితే ఎవరు ఎట్లా బాధ్యత? తెల్లారితో లేసి 20 మంది పోలీసు వాళ్ళు. ఈ రోడ్ అంతా ఒక పక్క అంతా 1 side అంతా జామ్ అయిపోయింది. 20 మంది పోలీసు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ నుంచి 20 మంది వచ్చారు. మమ్మల్ని అయితే అసలు ఎంతసేపు ఎత్తుకుంటున్నారు. ఒక ఆడం వచ్చిందని మేము తెలిసి ఊరు నుంచి 10 మంది వచ్చే లోపు మమ్మల్ని అందరూ ఎత్తుకోబోతా ఉంటారు. మా మీద కేసులు బుక్ చేస్తా ఉంటారు. మేము ఏం చేయను, మా మీద కేసులు కానీ మమ్మల్ని అంతా తొడుకోబోయేదని. 20 మంది పోలీసు వాళ్ళు ఎందుకు చెప్పండి? ఒక ఫోన్ వస్తుంది, వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ వస్తారు. సార్ వీళ్ళు ఎవరో 10 మంది వచ్చారంటారు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత గమ్మున అయిపోతారు. వాళ్ళకి ఏదో ఫోన్ వస్తుంది, మళ్ళీ అందరి మీదకి వస్తారు. ఫోన్లు వచ్చే కొందుకు ఇది పెరుగుతానే ఉంది, తగ్గట్లేదు. ఇప్పుడు సుగురమ్మ గారు అనే వ్యక్తి రాకపోయింటే ఆమె ఫ్రెండ్ కాబట్టి ఆమె వచ్చారు.
ఆమె అనే వ్యక్తి రాకపోయింటే తెల్లారలే జరుగుతానే ఉంది, మమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోయినాం. ఒక ఎక్స్ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆమె వచ్చి ఒక సపోర్ట్ చేసిన తర్వాత వచ్చారు. ఆమె వచ్చి ఒక 15 నిమిషాలు ఎండలో నిలబడుకుంటే చూపిస్తారు. మా ఆర్డర్ మాత్రం చూడరు. వాళ్ళ ఆర్డర్ అనేది మాకు అసలు చూపిరాంకి. ఆ ఆర్డర్ మాత్రం వాళ్ళ ఆర్డర్ అసలు చూపినే లేదు. వాళ్ళు ఏదో మ్యాప్ గీసుకొని వస్తారు, అందరి మీదకి వస్తారు. ఆమెకి ఎవరైనా అయితే ఎవరు బాధ్యత? దీని వెనక ఎవరున్నారంట? ఈ పక్క నుండి ఆయనే చెప్తా అంటాడు. ఆయన ఏదో ముందేదో వైసీపీలో ఉన్నారంట, ఇప్పుడు ఏదో టీడీపీలోకి వచ్చారంట. వాళ్ళే చెప్తారు ఎవరో రవినాయుడు అనే వ్యక్తి వాళ్ళు ఫోన్ చేయన్నారు, వీళ్ళు ఎవరు లేకుండా సామాన్య వ్యక్తి మీదకి ఎవరు రారు. వెనకాల ఎవరో ఒకరు చెప్పందే గానీ వీళ్ళు ఎవరు రారు. ఎవరో వెనకాల నుంచి చెప్పిస్తా ఉంటేనే ఆమె మీదకి వచ్చేది. ఆమె మా విలేజ్ లో మేమంతా వచ్చిన దానికి కారణం, అందరూ ఆగిపోయి వచ్చిన దానికి కారణం అంటే ఆ ఊరికి చేసిన సేవకి, వాళ్ళ ఆయన చేసిన సేవకి అందరూ వచ్చినాం. లేదంటే ఎవరు రారు. మామూలుగా ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇది 5 లక్షలు 10 లక్షల రూపాయల ప్రాపర్టీ కోసం ఇది కాదు, ఒక ప్రెస్టేజ్ గా రోజు మీరు చూడండి అక్కడ క్యాప్చర్ చేయండి. ఈ పక్క కొట్టేహారు, ఆ పక్క కొట్టేహారు, మిద్ది పైన ఇల్లు, గిన్నెలు, తెల్లారు చేసుకున్న టిఫిన్, అవంతా ఏం తినాలి ఇప్పుడు? తెల్లారితో 6 వచ్చి ఆమె నిద్ర లేపాల్సినంత అవసరం ఏముంది? నేను శ్రీరామ్ బస్మతి అడ్వకేట్, తిరుపతి, టీడీపీ స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ. నేను టీడీపీలో కూడా రకరకాలుగా అడ్వకేట్గా ఒక చాలా పొజిషన్స్ కూడా చూశాను. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా టీడీపీ గవర్నమెంట్లోనే మాకు ఎంత అన్యాయం జరిగిందనేది ఒక కమ్మ సామాజిక వర్గంలో జరిగిన ఒక లేడీ, ఏజ్డ్ లేడీ, 75 years, సింగిల్ లేడీ. ఆమెకి ఎటువంటి ఆసరా లేకుండా ఈరోజు ఆమె ఉన్నటువంటి ఇంటికి ఈవెన్ మెట్లు కూడా కొట్టేయడం అనేది అమానుషం. ఈ సమాజంలో నిజంగా ఇంత వికృత చేష్టలు, అది కూడా గవర్నమెంట్ నుంచి, మున్సిపాలిటీ అథారిటీస్ వచ్చి ఇలా చేయడం అనేది కనీసము ఒక ఉరిశిక్ష ఖైదీని కూడా లాస్ట్ కోరిక ఏంటని అడిగి ఏదో ఒక వాళ్ళకి ఆ కోరికను నెరవేర్చడం అనేది లా ప్రకారం జరుగుతుంది. అలాంటిది ఒక లేడీకి, సింగిల్ లేడీ, ఆమె ఎక్కడ ఉంటుంది ఏమన్నా కూడా ఆలోచించకుండా మున్సిపాలిటీ అథారిటీస్, పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని ఈరోజు వాళ్ళ హౌస్ని అయితే ఆ మిద్ది పైకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుందన్నది కూడా ఒక ఆలోచించకుండా ఆమెకి ఈరోజు షెల్టర్ లేకుండా నడియుదిలో నిల్చోబెట్టడం అనేది జరిగింది. ఇందటికే ఆమె ప్రముఖ న్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి. వాళ్ళ బ్రదర్ కూడా పార్టీలో కానీ అడ్వకేట్ జనరల్గా కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. ఇతర ఇంత పెద్ద సామాజిక వర్గానికి సంబంధించి ఇంత చదువుకున్న వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తికి ఇంత అన్యాయం జరిగితే మన పార్టీ తరఫున ఇలా జరగడం అనేది చాలా అమానుషం. నేను కూడా గవర్నమెంట్కి, మున్సిపాలిటీ అథారిటీస్కి, కలెక్టర్ గారు కూడా విన్నవించుకుంటాను. ఒక అడ్వకేట్గా మన చేతనైతే 10 మందికి న్యాయం చేద్దాం మన పార్టీ తరఫున. లేదంటే అన్యాయం అయితే జరగకూడదు, మన పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళకి కానీ జరగకూడదని మన నాయకుడి యొక్క విజ్ఞప్తి. కాబట్టి మేమందరం కూడా ఎవ్వరు కూడా ఇలాంటివి చేయొద్దండి. ఈరోజు ఎవరో రవినాయుడు అనే పేరు కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయింటే ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికోసం న్యాయం చేయక్కర్లేదు. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళు అయితే కానీ, వాళ్ళు పబ్లిక్కి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనలాంటి నాయకులకైతే ఉంది. కాబట్టి ఒక పార్టీ తరఫున కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, కలెక్టర్ గారు ఈ యొక్క అన్యాయాన్ని, ఒక ఇల్లు కొట్టించడం అనేది ఎంక్రోచ్మెంట్ అయితే ఇదేం జరగలేదండి. మీరు వచ్చి ఒకసారి ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నాయి, ఇల్లు ఎక్కడికి ఉంది, ఒక ఇల్లు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ జరుగుతుందా? రోడ్ ప్లానింగ్ లో ఒక భాగం అనేది ఒకటి ఉంటుంది. పైగా 1980 తర్వాత కట్టిన ఇల్లు సరిగ్గా కన్స్ట్రక్షన్ లేదనేది ఓల్డ్ హౌసెస్ కొట్టడం అయితే జరుగుతుంది. అంతకు ముందు కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయని, బ్రిటిష్ కాలం కన్స్ట్రక్షన్ కూడా కొట్టకూడదని ఒక రూల్ ఒకటి మనం ఇండియాలో అవలంబించుకుంటూ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా అమానుషం. కాబట్టి మీ పేరమ్మా? ఇంద్రాణి గారికి మన పార్టీ తరఫున ఎటువంటి అన్యాయం జరగకుండా మనమందరం ఆమెకు తోడుంటున్నామని, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని, మున్సిపాలిటీ అథారిటీస్ కూడా దీన్ని ఒక లేడీకి జరుగుతున్న అన్యాయంగా గుర్తించండి. ఎంక్రోచ్మెంట్ జరిగిందా లేదా తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి మున్సిపాలిటీ వాళ్ళు, కలెక్టర్ గారు మున్సిపాలిటీ వాళ్ళని వెళ్ళమని చెప్పండి. ఏదైనా ఉంటే కూడా నేను ఒక అడ్వకేట్గా ఆమె తరఫున నేను నిలబడి ఆమెకి ఎటువంటి ఆమె నుంచి మీకు ఏం కావాలన్నా కూడా నేను చూసుకుంటాను. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళండి, మనం ఎక్కడో దగ్గర కూర్చొని దీన్ని సెటిల్ చేద్దాం.